అమ్మాయి రాదా, ఇలా రామ్మా, ఇటు వచ్చే పక్కకి. ఇప్పుడు కొత్తగా పెళ్ళై వచ్చిందని ఇంట్లోనే కూర్చొని ఉండకు, ఇంట్లో పనులన్నీ చూసుకో. మరి కొత్తగా పెళ్ళయిందని ఇంట్లో పడుకోవడం, అక్కడ ఇక్కడ కూర్చొని ఉండకు. మామగారు లేచాక ఇంత టీ ఇచ్చాక ఇంట్లో పనులు చూసుకొని, ఇంకా మీ బావగారు వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళని కూడా చూడు. అక్కగారేం బయటికి వెళ్ళిండ్రు, మరి వాళ్ళు వచ్చే అంతలోపు నువ్వే ఇల్లు చూసుకోవడం. ఇదేంది అసలు, పెళ్ళి ఒక్కరోజు కూడా కాలేదు, అప్పుడే ఇంట్లో పనులంటూ స్టార్ట్ చేసిన. అమ్మాయి రాదా, కొంచెం టీ తీసుకురా అమ్మ, తలనొప్పిగా ఉంది నాకు. సరే అత్తమ్మా. ఇదేంది అసలు, పెళ్ళి ఒక్కరోజు అయింది, అప్పుడే టీ అంటూ కాఫీ అంటూ అన్ని నాకే పనులు చెప్తున్నారు ఇంట్లో. ఇదిగో అత్తమ్మ టీ. అమ్మా తెచ్చావా అమ్మ? అమ్మ రాధా, ఈ టీ ఏంటమ్మా ఇలా ఉంది, నీళ్ళల్లో పాలు పోసి పట్టుకొచ్చినట్టుగా ఉంది. ఇంకోసారికి కొంచెం మంచిగా పెట్టితే అమ్మ, నా తల బద్దలు పగులుతుంది. సరే అత్తమ్మ. ఇదిగా అమ్మ, మళ్ళీ తీసుకురా అమ్మ టీ, తల బద్దలు పగులుతుంది. రాధా, బయట గిన్నెలు వేసాను, అవి కొంచెం తెల్లగా కడిగి పెట్టమ్మా. తెల్లగంటే తెల్లగా కాదు, కొంచెం అద్దంలా మెరవాలి. సరే అత్తమ్మ. వెళ్ళమ్మా, వెళ్ళు చూసుకోపో. రాధా, రాధా, ఇలా రామ్మా. ఆ మ్యాట్ తీసేసి పక్కన పెట్టి, అక్కడ చీపురు ఉంటుంది తీసుకొని ఇదంతా క్లీన్ చేసి కొంచెం రూమ్ తుడువమ్మా. చీపురు ఎక్కడుంది అత్తమ్మ? అక్కడ పక్కన ఉంటుంది చూడమ్మా, అక్కడ ఉంటుంది, వెళ్ళు. ఇది ఏందో ఏమో. అమ్మా రాధా, ఇట్రా అమ్మా. కొంచెం బాటిల్లో నీళ్ళు తెచ్చి అమ్మా, అక్కడ టాబ్లెట్ ఉంటుంది అట్లాగే, ఆ టాబ్లెట్ కొంచెం వాటర్ ఇవ్వమ్మ నాకు. ఇలా రామ్మా. వంట పూర్తయిందా? అయింది. కొంచెం వంట పూర్తయితే అక్కడ అన్నం సర్ది పెట్టమ్మా. ఇదిగో అమ్మా, తీసుకెళ్ళి ఆ కుక్కలకు అక్కడ పడైపో. అమ్మ ఏమైనా అంటే నన్ను తిట్టు, కాకపోతే మధ్యలో మా అమ్మ నాన్న ఏం చేసిరు, వాళ్ళని ఎందుకు అంటున్నావు? మా అమ్మ ఎన్ని మాటలు అంటుంది అత్తగారు అని తెలిసి కూడా అన్ని మాటలు అంటాను. వచ్చి 4 రోజులు కాలే కానీ అమ్మగారు నేర్పింది ఇదేనా అమ్మ? ఈ క్షణమే నువ్వు వెళ్ళమ్మా, నా ముందు నుండి అసలు వెళ్ళమ్మా, వెళ్ళు. ఇంక ఈ రోజు వెళ్ళిపో, వద్దు ఇన్ని మాటలు పనుకుంటా, నాతో ఉండాలంటే ఉండలేవు తల్లి, వెళ్ళమ్మా. ఈ క్షణమే ఇంట్లో ఉండ, ఈ మాటలన్నీ పడుకుంటే, ఈ పని అంతా చేసుకుంటే ఎందుకు ఇంట్లో ఉండాలో, ఇప్పుడే మా ఇంటికి వెళ్ళిపోతా. రెండు మాటలు అన్నానా లేదో రేసం పొడుచుకొచ్చి వెళ్ళిపోతుంది. చూస్తలే నేను ఏమనుకుంటున్నా. నానా నానా
ఆ ఇంట్లో టార్చర్ నాతో అయితే లేదు. మా అత్తకి ఏమన్నా ఇచ్చి చంపేద్దే, నేను ఏమన్నా ఉంటే చెప్పు. ఏమైందమ్మా గట్లా అంటావు? అంత పెద్ద తప్పేం చేసి మీ అత్త మంచిదే కదా? నీకేం తెలుసు నాన్న, నువ్వు ఇక్కడ ఉన్నావు, ఆ ఇంట్లో ఉండేది నేను. మా అత్త వేసినట్లు నాకు తెలుసు, గయ్యాలిది. ఎంత గయ్యాలన్నా చంపేంత తప్పేం చేసిందమ్మా గట్లా మాట్లాడు? ఏం చెప్పాను నాన్న, పోయిన తెల్లారి నుంచి వెళ్ళి టీ అంటేది, ఊడమంటేది, బట్టలు విండమంటేది, పొద్దున్నే లేపుతుంది. నాన్న నువ్వు వచ్చి అక్కడ మాట్లాడతావా అత్తమ్మతోటి, లేకుంటే నేను చావన్నా. ఏందమ్మా గట్లా అంటావు? అత్త అంటే తల్లి లాంటిది, తల్లిని పట్టుకొని చంపేస్తాను అంటారా? కొంచెమన్నా బుద్ధి ఉందా నీకు? అవి మాట్లాడే నన్ను అంటావా, నువ్వు ఏదైనా ఉపాయం చేస్తావా లేకుంటే నన్ను చచ్చిపోమంటావా? ఓకే అమ్మా, టెన్షన్ పడకు. సరే నేను చెప్తా, టెన్షన్ పడకు. నువ్వైతే కూల్గా ఉండు ఫస్ట్. సరే అమ్మా ఉండు, నువ్వు ఎంత చెప్పినా ఇంటలేవు. మరి ఒక పని చేద్దాం, ఇది తీసుకో, ఈ పౌడర్ తీసుకో, ఇది మందు విషయం. ఇది మీ అత్తగారు తినేటప్పుడు అన్నంలో రోజు కొంచెం కలుపు. ఒకటేసారి మొత్తం కలిపితే ఒకటే రోజులో పోతుంది కనుక రోజు కొంచెం కలిపితే అనుమానం కూడా రాదు, హ్యాపీగా పోతుంది. అప్పుడు నువ్వు మీ ఆయన ఇద్దరు కలిసి సంతోషంగా బతి. అబ్బా మా డాడీ అయితే ఉపాయం చెప్పిండు. ఇప్పుడు ఇంటికి పోయినాక మా అత్త సంగతి చెప్పాలి. మంచిది, నవ్వింది అయితే చాలు, కానీ చెప్పిన పని అయితే కరెక్ట్ చేయమని. వెళ్ళింది వెళ్ళక మళ్ళీ ఎందుకు వచ్చిందో ఏమో నాకు తెలియట్లేదు. మరి మళ్ళీ ఏం తీసుకొచ్చిందో. ఇది అత్తమ్మటి ఏంటమ్మా? ఏంటో మరి అమ్మగారింటికి పోయి వచ్చాక అడగకుండే టిఫిన్లు అన్ని పెడుతుంది. ఏం చేశారు ఏమో. అమ్మాయిని ఏదో అనుకున్నా కానీ పాపం చాలా మంచిది. నేనే తొందరగా అర్థం చేసుకోలేకపోయి ఎన్నో మాటలు అన్నాను. ఎలానో ఏమో. ఇలా రామ్మా రాదా, నువ్వు కూడా తినేసే. పొద్దున్న నుండి పనులు చేసి అలసిపోయావు. తీసుకోమ్మా, ఒకటి తీసుకో. అద్దమ్మా నేను కొంచెం అయినాక ఇంటి ఇంకా పనులు ఉన్నాయి కదా, పనులు కంప్లీట్ అయినాక తింటా. మరి ఇందులో ఏం పెట్టిందో ఏమో నాకే ఇస్తుంది. ఏమన్నా పెట్టిందంటవా? రాదా ఇలా రామ్మా, పొద్దాక ఏం పనులు చేస్తావు? ఇలా రా, కాస్త అక్కడ చేరుంది తెచ్చి ఇక్కడ కూర్చో. వద్దమ్మా ఇక్కడ కూర్చుంటా. రామ్మా నా పక్కన ఇక్కడ కూర్చో. అక్కడ రాదా, బట్టలన్నీ తీసావా? ఇలా ఇప్పుడు నేను మట్టలు పెట్టి పక్కన పెడతా. ఇంకేమన్నా ఉంటే నువ్వు చూసుకో. ఒకే దాన్ని అన్ని చేయక్కర్లేదు. కిచెన్ లో ఏం చేస్తున్నావు? లేమ్మా నేను రాక్తో, నువ్వు కడిగి పెట్టు గిన్నెలు, నేను దోమేస్తాను. ఒకే దాన్ని ఎన్ని పనులను చేసుకుంటావు? సరే అమ్మా, నేను వంట చేసుకుందాం, తొందరగా కడిగేసి ఇద్దరం కలిసేసి. ఇంత మంచిగా అసలు నేను అనుకోకుండా మా డాడీ చెప్పినట్టు చేసిన. మా అత్తమ్మకి ఏమన్నా అయ్యేది ఉంటే వామ్మో ఇంటికి పోయి డాడీ మధ్యలో ఏంటమ్మా నువ్వు చెప్పినవి అసలు మా అత్తని
నేను చంపమని అన్న వల్ల ఏదో కోపంలో నేను అట్లా అంటాను, నువ్వు ఇచ్చేస్తావా? మీ అక్క గురించి అలా ఆలోచించావా? మా అత్త ఎంత మంచి తెలుసా, నన్ను అమ్మ లెక్కనే చూసుకుంటాంది. నన్ను నువ్వు అన్నావా నిన్ను ఏం అన్నా? మా అక్క గురించి నాకు తెలియదా? నేను ఇచ్చింది ఏంటిది? హెల్త్ బూస్టర్, అది హెల్త్ పౌడర్, ఆరోగ్యం బాగుండడానికి ఇచ్చిన. నాకు ఆ మాత్రం తెలియదా మా అక్క గురించి? చిన్నప్పటి నుంచి కలిసి వెళ్ళిన అమ్మ, మీ అత్త నాకు అక్క ఫస్ట్. చిన్నప్పటి నుంచి కలిసి తిరిగిన వాళ్ళు పెరిగిన వాళ్ళు మాకు అన్నీ తెలుసు. నేను ఇచ్చింది హెల్త్ ప్రోడక్టే, ఏం కాదు, ఆరోగ్యం కూడా ఇంకా మంచిగా అవుతుంది. ఈ మధ్య కాళ్ళ నొప్పులు ఉన్నాయని చెప్పింది అయితే ఆ నొప్పులు తగ్గడానికి మందు ఎట్లా పంపించాలని చెప్పి నేను ఆలోచిస్తే అది నువ్వు వచ్చినావు. ఆ మందుని ఎందుకు ఇచ్చినా తీసుకెళ్ళిన. ఇప్పుడు చూడు మంచిగా నడుస్తుంటుంది చూడు. ఫస్ట్ అన్న కొంచెం ఇబ్బందిగా నడిచేది, ఇప్పుడు కాళ్ళ నొప్పులు కూడా తగ్గి ఉంటాయి చూడు. అదేలో మాకు కొంచెం చంపమంటే చంపేస్తావు. నువ్వు తింగేద్దాను అని చెప్పి నాకు ముందే తెలుసు. నువ్వు ఇంటినే పంటే సరిగా లేవో, ఇక అక్కడ మాత్రం చేస్తావా? మరి మా మాట విన్నందుకు కనీసం మీ అత్తనే నిన్ను కరెక్ట్ దారి తీసుకొచ్చింది. అందుకే కదా బయట ఎవరికో ఇస్తే మళ్ళీ ఏమైనా ప్రాబ్లం అయితే అని చెప్పి తీసుకెళ్ళి మా అక్కడి చేతిలో పెట్టిన. అదే వేటోని చేతిలో పెడితే ఇప్పుడు ఏవైతే నాకు బాగా తెలుసు. వామ్మో, అవునా నానా, నేను ఎంత టెన్షన్ పడుకుంటూరికి వచ్చిన తెలుసా? రాదా ఏం కాలేదు అత్తమ్మ, పరిగెత్తావు? కొంచెం బయట పని ఉండే అయితే పని చూసుకొని వస్తాను అంతే. అవునమ్మా, నువ్వు లేకపోతే ఇంత నాకేం తోసట్లేదమ్మా. పద. కోడళ్ళ వల్ల ఇబ్బంది కలిగిన అత్తలకు కూడా ఇలాంటి దొరకడం ఎంతో ఆనందం. అత్తమ్మ అన్నది అనేసి ఒక మాట పడడంలో తప్పేం లేదు. ఇంట్లో మన అమ్మ వాళ్ళు ఎట్లా అంటారో అత్తమ్మను కూడా మా అమ్మతోని సమానంగా చూసుకోవాలి. ఇట్లా అపార్థాలు చేసుకొని అత్తమ్మని ఇలా అలా అనడం, బాధ పెట్టడము, ఇవన్నీ ఈ సమాజంలో జరుగుతున్నాయి అనేసే మేము ఈ కంటెంట్తోని మేము ముందుకు వచ్చాము. మా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. కింద ఉన్న గంటనైతే గట్టిగా కొట్టండి.